అతడు నీటి కాలు ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలము యందు ఫలమిచ్చు చెట్టు వలన అతడు చేయునదంతయును సఫలమగును. వాక్యం చదువుకున్నాం కదా ఏంటంట, యెహోవా ధర్మశాస్త్రమునందు, అప్పుడంటే ధర్మశాస్త్రమే ఉంది కాబట్టి ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు దాన్ని. ఇప్పుడైతే మనం ఏంటి చదవాలి? పరిశుద్ధ గ్రంథాన్ని. ఆ ధర్మశాస్త్రం ప్లేస్లో మనం పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టుకున్నాం, అంతే కదా. ఏమన్నాడు? యెహోవా పరిశుద్ధ గ్రంథమందు ఆనందించుచు. అక్కడ ఓడు ఏమనుంది? ఆనందించుతూ అంట. ఇప్పుడు మనం ఏం చేస్తాం సాధారణంగా లోకంలో? మార్నింగ్ లెగ్గానే ఎక్కడికైనా పనికి వెళ్ళిపోవాలనుకో, క్యాలెండర్లో ఈరోజు డేటు వాకింగ్ చూస్తాం, చదివేయడం, వెళ్ళిపోతాం. అదేంటి? హర్రీ బర్రీ అనమాట. కంగారులో చదివేసుకొని చదివేసాము అన్న పేరుకి చదివి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఈరోజు ఒక పోర్షన్ పూర్తి చేయాలి, ఒక అధ్యాయాన్ని చదవాలి, ఒక వచనాన్ని చదవాలి అని చెప్పి చదువుకొని వెళ్ళిపోయేటోళ్ళు కొంతమంది. ఫస్ట్ ఏమో క్యాలెండర్లో చదివే రకం, రెండోదేమో ఈరోజు పోర్షన్ పూర్తి చేయాలని చదివే రకం, మూడోది ఏంటి? ఆయన ఏదో చెప్పాడు కదా అందులో చూడాలి అని చూసి చెందేవారు, అదో రకం. అందరూ హర్రీ బర్రీ రకాలే, గందరగోళమే. కానీ ఎవ్వరు ఆ ధర్మశాస్త్రాన్ని అంట ఆనందించుచు చదవట్లేదు. ఎలా చదవాలంట? ఏమని చెప్తాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు అంటే దాన్ని ఇష్టపడాలి మనం. ఇప్పుడు మనకి షాపింగ్ మాల్కి వెళ్ళడం ఇష్టం కదా, ఎంత హుషారుగా వెళ్తాం. తిండిలు తినకపోయినా, టిఫిన్లు చేయకపోయినా ఫస్ట్ ఇంటికి లాగేసుకొని షాపింగ్కి వెళ్ళిపోవాలి. క్రిస్మస్ అంటే ఇష్టం, కేక్స్ కట్ చేయడం, స్వీట్ డిస్ట్రిబ్యూషన్, అవన్నీ మనకు ఇష్టమైనది ఎంత ఆనందంగా చేస్తాము. అదే ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఏంటి? వాక్యం ధ్యానించేటప్పుడు ఎంతో హ్యాపీగా ఒక వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు నాతో ఏం మాట్లాడతారో నన్ను కూర్చో. వాక్యం చదివేటప్పుడు మనం ఏంటంటే ఆనందించాలి. ఎట్లా? ప్రభు నాతో ఏ వాక్యం ద్వారా మాట్లాడతారో, అని ఏ మర్మం మాట్లాడతారో, ఏం చేశారో, ప్రభు ఈ చోట ఎంత మంచి కార్యం చేశారో అని కొన్ని కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు ఎంతో మనసుకి ఆనందకరంగా ఉంటుంది. నేను స్టార్టింగ్లో బైబిల్ చదువుకున్న టైంలో నాకు మోషే గారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తారు చూడండి, ఆ వచనం చదివేటప్పుడు మనసులో నుంచి అదోలాంటి వైబ్స్ వచ్చాయన్నమాట, సంతోషం. ఆహా, మోషే గారు ఇలా పనిచేస్తే సముద్రం ఇలా పాయలై లేచి నుంచున్నంత గోడల్లాగా అని. అది ఓడు చదువుతున్నప్పుడు ఎంతో ఆయన చేసిన కార్యాలకి ఎంతో ఆనందం, సంతోషం అనమాట. ఆయన చేసిన జీవితంలో ఆ కార్యానికి మనం ఎంతో ఆనందిస్తాం, చదువుతాం. ఆయన చేసిన అద్భుతాలను బట్టి కూడా మనం చేసేటప్పుడు, చదివేటప్పుడు ఎంతో ఆనందిస్తూ మనం దాన్ని చదువుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు? పొద్దున్న వెళ్ళేటప్పుడు చదవాలా, రాత్రి బెడ్ మీద పడుకునేటప్పుడు చదవాలా, లేదంటే రోడ్డు మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బైబిల్ మీద చదువుకోవాలా, లేదంట దివారాత్రులు. దివారాత్రులు అంటే పొద్దున్న సాయంత్రం 2 పూట్లన మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కూడా ధ్యానించాలంట. చదవమనలేదు ఇక్కడ, ధ్యానించడం. ధ్యానించడం అంటే ఏంటి? మీకు సాంగ్ వచ్చు, పాట, కొత్త పాట ఉంది, మీకు రాదు కదా, నేర్చుకోవాలి. ఏం చేస్తారు? 10 సార్లు దాన్ని వింటుంటారు, అవునా కదా. ఒక పాట నేర్చుకోవాలంటే దాన్ని పెట్టుకొని, మనకి ఎక్కువ ఏం నేర్చుకుంటాం? హోసన్నా మినిస్ట్రీ గారి సాంగ్స్ రిలీజ్ అయినాయి అనుకో, కొత్త పాట అనుకో, నేర్చుకోవడం చాలా ఉత్సాహం చూపిస్తాం. అది ఏం చేస్తాం మనం? ఒక్కొక్కటి ఒకసారి వింటే రాదు కదా. ఫస్ట్లో పెట్టుకోగానే అమ్మో వర్డ్స్ కష్టంగా ఉన్నాయి అనిపిస్తుంది. రెండోసారి వింటాం, ఏంటి కొంచెం పర్లేదు వస్తున్నట్టుంది. అదొక 4-5 సార్లు 10 సార్లు వినండి, ఇంకా మీకు అది పాట చూడకుండా కూడా వచ్చేస్తుంది, అవునా కదా. అంటే నువ్వు దాన్ని చేసిన ప్రాక్టీస్. సో అదేవిధంగా నీకు వాక్యం చదవడం కష్టంగా ఉందేమో, వినడం కష్టంగా ఉందేమో, నువ్వు ఎప్పుడైతే దివారాత్రులు దాన్ని ధ్యానిస్తావో అది నీకు అలవోకగా లోపల ఉంటుంది. అప్పుడు నువ్వేంటంట? ధన్యుడు అంట. ఎందుకు? మీకు వాక్యం తెలుసు, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. చదివాం, ఒకసారి చదివాం, అమ్మో ఏంటో అనుకున్నాం. తర్వాత చదువుతూ ఉండండి, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పి
నీకు అది వచ్చేస్తుంది, ధ్యానం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వాక్యంకి అనుగుణంగా నడుస్తావు. ఏమని? అయ్యో సువార్త నేను ప్రకటింపలేకపోయాను, లేకపోతే ప్రకటించి ఉంటే నేను ధన్యుణ్ణి కదా, సో నేను వెళ్ళి ప్రకటించాలని నీకు తెలిసిన వారికో లేదంటే ఆ అవసరతలో ఉన్న వారికో నువ్వు వెళ్ళి ప్రభువు కోసం బోధిస్తావు. అవునా కదా? అంటే ఒకదాన్ని నువ్వు ధ్యానించేటప్పుడు మాత్రమే. అలవోకగా చదువుకొని వెళ్ళిపోయావు అనుకో, నీకు దాని మర్మాన్ని కానీ దాంట్లో ఉన్న ఎసెన్స్ కానీ నీకు తెలీదు. ఎప్పుడైతే దాన్ని నువ్వు స్వీకరిస్తావో, అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని వింటావు, ఆగుతావు. ఓకే నేను వెళ్ళాలి. తెలియని వాళ్ళకి ఎవరికన్నా అబ్బా బాగాలేదమ్మా, కొంచెం కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఏం చేయాలంటే ఏం లేదండి, దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు, ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రేయర్ చేయండి కదా. దేవుడు మన కోసం, మన పాపాల కోసం మరణించారు శిలువ మరణంలో. మన కోసం మన సొంత వాళ్ళు ఎవరైనా సరే ఏమైనా చేయమంటే చేస్తారు. మన రక్త సంబంధికులు లేకుండా ఏమీ అవ్వలేదు, అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే. కానీ మన కోసం మన తల్లిదండ్రుల కన్నా ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారంటే అది దేవాది దేవుడు, మనల్ని నరకం నుంచి తప్పించిన దేవుడు అని మనం సువార్త చేస్తుంటాం. ఎందుకు? నీకు ఆ వాక్యం గుర్తుంటుంది ఎప్పుడు? నీవు ధ్యానించినప్పుడు. అందుకే అక్కడ నువ్వేమవుతావు? ధన్యుడు అవుతావా లేదా? సువార్త ప్రకటింపబడిన వారి పాదములు ఎలా ఉంటాయంట? సుందరంగా ఉంటాయి. నువ్వు ధన్యతను కూడా పొందుకుంటావు. ఎప్పుడు? ఆయన ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు, ఇష్టపడుతూ, సంతోషంగా నువ్వు ధ్యానించి దివారాత్రులు ధ్యానించినప్పుడు నువ్వేమవుతావు? ధన్యతలోకి వెళ్తావు. అలా ధన్యతలోనికి నువ్వు వెళ్తున్నావు అంటే, రోజు చదువుతున్నావు అంటే ఏంటి? నీ చేతిలో బైబిల్ ఉంటుంది. అవునా కదా? దివారాత్రులు ధ్యానిస్తున్నావు అంటే చేతిలో బైబిల్ ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఎవరిదన్నా పక్క వారితో వస్తువు తీయాలనుకుంటావు, అప్పుడు నీకేం చేస్తుంది? ఆజ్ఞల్లో గుర్తొస్తుంది, నీ పొరుగు వారిని దొంగిలించకూడదు. నువ్వు చదివావు కాబట్టి నీకు అది వస్తుంది. నువ్వు చదవకపోతే నువ్వు ఏ మిస్టేక్ చేసినా నేను వాక్యం ఖండించలేదు కదా. అవును కదా? సో నీకు అది గుర్తొస్తుంది. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీకు ఆ కంటెంట్ గుర్తొస్తుంది. దాని నుంచి నువ్వు పక్కకుంటావు. చెడు అనేది నీలో రాదు, ఆ పాపం అనేది నీలోకి రాదు. అటువంటి వాడు, ధ్యానించేవాడు ధన్యుడైన వాడు ఎలా ఉంటాడంట? 3వ వచనంలో ఉంది, అతడు నీటి కాలువల యోరను. నీటి ఒక నుయ్యి దగ్గర అనలేదు, ఒక నూతి దగ్గర కానీ, ఒక నీళ్ళ యొక్క తొట్టి దగ్గర కానీ, నీళ్ళ గోళ్ళం దగ్గర నాటపడతావని చెప్పలేదు. నీటి కాలువల. నీరు కాలువ అంటే ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఉన్న ఈ కాలువలు ఎండాకాలం వస్తే ఎండిపోతాయి, అక్కడి నుంచి రావాలి. కానీ అదే ఒక కాలువ ఇప్పుడు మన సముద్రంలోకి వచ్చి కలుస్తుంది కదా, ఒక పాయ, గోదావరిదే ఒక పాయ. ఆ కాలువ ఎవరిన ఒక చెట్టు ఉందనుకోండి, అదేం చేస్తుంది? ఎండిపోద్దా? ఎండిపోద్దా? ఎండదు కదా. ఏంటన్నాడు అక్కడ? అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఎవరంట? ఎవరి కోసం చెప్తున్నాడు? పైన ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు ధ్యానించేవాడు, దివారాత్రులు దాన్ని ఎలా గేదె ఎలా నెమరేసుకుంటుంది, ఫస్ట్ దొరికింది తినేసి నెమరేస్తుందా లేదా, అది దాని ఒంటికి పడుతుంది కదా. సో మనం కూడా వాక్యాన్ని అలా ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా మనం చేసే క్రియల్లో బట్టి మనం ధన్యులం అవుతాం. అటువంటి ఆ ధన్యుడంట ఎక్కడ నాటబడతాడంట? నీటి కాలువల. అంటే నీటి కాలువ దగ్గర, సముద్రంలో అని చెప్పారా? ఎందుకంటే ఉప్పు నీటికి ఏది ఉండదు కాబట్టి సముద్రం అని చెప్పలేదు. అక్కడ పెద్ద మహాసముద్రం దగ్గర, సముద్రాల దగ్గర అని అనలేదు. నీటి కాలువ ఎవరన్నా నాటబడి, అక్కడ నాటబడతారంట. నీటి కాలువలు ఎవరన్నా మొలిచి అని చెప్పలేదు. మీరు చదివినట్లయితే నీటి కాలువలు ఎవరన్నా మొలుస్తాడని అనలేదు, నాటబడతాడంట. అంటే ఇప్పటి వరకు ఎక్కడో ఉన్నాడు కదా, వేరే ప్లేస్లో ఉన్నాడు, తీసుకెళ్ళి అక్కడ నాటుతాడంట ఆయన. ఎంత వండర్ఫుల్ గాడ్ కదా. నువ్వు ఏ పరిస్థితులు, మనం అన్ని జనులమే కదా, రక్షింపబడ్డాం. మనం మన నడవడికని మార్చుకున్నప్పుడు, మన యొక్క తలాంతులను మార్చుకున్నప్పుడు, మన యొక్క స్థితిని మనం మార్చుకొని పాపముని, కీడుని, శాపాన్ని అన్నిటినీ విడిచిపెట్టి దేవునిలోకి వచ్చి మనం ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, మనం ధ్యానిస్తున్నప్పుడు, ఆయనలో ఉంటున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నామంటే ఆయనలో ఉంటున్నాం కదా, అటువంటి మనల్ని ఆయన తీసుకెళ్ళి ఏం చేస్తారంట?
నీటి కాలువలు యోరాన నాటబడినదై. అక్కడ నాటుతాడంట. నాటితే ఆ నీటి కాలువలు యోరాలో ఏమవుతుంది? వేర్లు ఎక్కడ ఉంటాయి? వేర్లు ఎక్కడ ఉంటాయి? నీటిలో ఉంటాయి. కాబట్టి దానికి దాహం వేసినప్పుడు తాగుతుంది, లేనప్పుడు వదిలేస్తుంది. దానికి కరువు తెలుసా? ఇన్ని సంవత్సరాలు కరువు వస్తే కరువులో ఏమైనా ఉంటుందా? ఏముండదు కదా. అన్ని టైంలో పుష్టిగా తింటుంది ఆ చెట్టు. మీకు విషయం చెప్పాలంటే, జంతువుల్ని పెంచేటి వాళ్ళు వాటిని చాలా ప్రేమగా చూస్తారు. మీకు తెలుసు, నేను రీసెంట్గా గమనించాను. మాకు అక్కడ ఆవులు గేదెలు పెంచుతుంటారు కదా, మాకు అటు సైడ్ స్ట్రీట్లో మా బావగారు వాళ్ళు చాలా ఇదిగా ఎలా చూస్తారంటే, ఇది ఇటు రాదు అది అటు వెళ్తుంది అంటారు. నేను ఎవరినో మనుషుల్ని అంటున్నారు అనుకుంటున్నాను. కాదు, గేదెల్ని ఆవుల్నే. ఇది ఇటు రాదు, అది ఇది తిందు, అది తింటుంది. ఎలా తెలుసు అంటావు దానికి? వాటిల్లో వాళ్ళు ఒక కుటుంబం మెంబర్స్గా వాళ్ళు ఉన్నాడు కాబట్టి. అవునా కదా? దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ కోవలోకి వెళ్ళాలి. అవునా కదా? చెట్లు ప్రేమించే వాళ్ళు కూడా ఏం చేస్తారు? చెట్టుని చాలా చక్కగా అన్నిటినీ ఎంతో ఇష్టంగా ఇష్టపడి చేస్తారు ఏదైనా పని. అప్పుడు ఆ మొక్క ఎదుగుతుంది. ఇష్టపడి దాన్ని చేసినప్పుడు అప్పుడు ఆ జంతువు తన సంరక్షణలో ఉంటుంది. అవును కదా? అదే విధంగా మనం దేవుని సంరక్షణలో, దేవుని ప్రేమలో ఉండాలంటే ముందు మనం ఆయన అండర్లో ఉండాలా లేదా? ఆయన చేతుల్లో ఉండాలి, ఆయన హస్తాల్లో ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని మారుస్తారు. అదే విధంగా ఆయన అండర్లో, దేవుని యొక్క జీవ జలపు నదుల్లో మనం పాతబడినప్పుడు, ఆ వేరు ఆ నీటిని తాగుతున్నప్పుడు ఆకు రాలిపోతుందా? కింద ఏమన్నారు? ఆకు వాడక, వాడిపోదంట. ఎవ్రీ సమ్మర్కి ఆకులు రాలిపోతాయి కదా, అవునా కదా? కానీ అది ఆకే వాడదంట. తన కాలంలో అంట ఫలం ఇస్తుంది. ఆకు వాడక ప్రతి కాలమందు ఫలం ఇస్తుంది అని చెప్పలేదు. వినండి, ఆకు వాడక ప్రతి కాలమందు ఫలం ఇస్తుంది అని చెప్పలేదు అక్కడ. ఆకు వాడక తన కాలమందు. మ్యాంగో ట్రీ ఉందనుకోండి, సమ్మర్లో వస్తుంది. యాపిల్ ట్రీ ఉందనుకోండి, వింటర్ సీజన్లో యాపిల్స్ వస్తాయి. మళ్ళీ ఆరెంజెస్ కూడా ఈ సీజన్లోనే వస్తాయి. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ఫ్రూట్ని దేవుడు ప్రొడ్యూస్ చేశాడు. అవునా కదా? దగ్గులు జలుబులు అనుకోండి, ఈ సీజన్లోనే వస్తాయి. వింటర్లో జ్వరాలు, తల తిరగడాలు, నీరసాలు ఎక్కువ వస్తాయి. అలా సీజన్కి కూడా మనకి డిసీజులు కూడా స్ప్రెడ్ అయి ఉన్నాయి. అదే విధంగా దేవుడు ఏం చేశాడంట, ఆ నీటి కాలంలో నాటబడిన చెట్టు యోరానే అంట. మళ్ళీ నీటిలో కాదు, నీటిలో ఉంటే కొట్టుకుపోద్ది అని దగ్గరలోనే. ఎంత కేర్ తీసుకుంటున్నాడు చూడండి ప్రభు మన ఎడల. అసలు ఎంత గొప్ప కృప మనకి. అసలు ఆయన చేతుల్లో మనం ఉంటున్నాము అంటే. ఆకు వాడక, ఆకు అనేది ఎప్పుడు వాడిపోకుండా అతని కాలమందు ఏదైతే సీజన్లో అది ఫ్రూట్ ఇవ్వాలో ఆ ఫ్రూట్ ఖచ్చితంగా దాని కాలమంది ఇస్తుందంట. అవునా కదా? అలా ఇచ్చి ఏమవుతుందంట, అతడు చేయునదంతయు సఫలమగును. ఏమవుతుందంట, చేసిందంతానా సఫలం చేస్తాడంట దేవుడు. ఎప్పుడు? నీవు దేవుని వాక్యాన్ని ఆనందించుచు దివారాత్రులు ధ్యానించినప్పుడు ఆయన నిన్ను నీటి కాలువ యోరను నాటి ఏం చేస్తాడు? ఆకు వాడక నీ కాలంలో నువ్వు ఫలమిచ్చే ఒక చెట్టు వలె ఉంచుతాడు అన్నారు. ఈ కీర్తనల గ్రంథాన్ని ఎవరు రాశారు? నెక్స్ట్, కీర్తనలు అంతా ఒకరే రాయలేదు. ఎజ్రా గారు సమకూర్చి రాశారు ఇవన్నీ. కీర్తనలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎజ్రా గారు సమకూర్చారు. అయితే దావీదు గారే 150 కీర్తనలు, 73 కీర్తనలు దావీదు గారే రాశారు. నేను అనుకుంటున్నాను ఈ మొదటిది కూడా దావీదు గారే రాసి ఉండొచ్చండి. ఏమో పేరు లేకపోవచ్చు అక్కడ రాసేటప్పుడు. నేను అనుకుంటున్నాను దావీదు గారే రాశారు. ఏంటి? 150 కీర్తనల్లో 73 కీర్తనలు ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. 90వ కీర్తనని ఎవరు రాశారు? మోషే గారు రాశారు. అలాగే కోరాహు కుమారులు రాశారు, ఆసాపు రాశాడు, సొలొమోను, అలాగే చాలా మంది కూడా ఈ కీర్తనల్ని
రాసి ఉన్నారు అనేక మంది. వారు వారి యొక్క అనుభవాన్ని దేవునిలో ఉంచారు కాబట్టి, వారి యొక్క అనుభవాన్ని దేవునితో అనుసంధానం చేసుకున్నారు కాబట్టే దేవుడు ఏం చేశారు, వారితో ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. అవును కదా, నేను ఇందాక చెప్పాను మీకు ఎగ్జాంపుల్. జంతువుల్ని ప్రేమించేవారు వాళ్ళ సైన్స్ తెలిస్తే, మొక్కలు ప్రేమించేవారు వాళ్ళకి ఏదవుతుందో వాటికి ఏమవుతుందో వాటిని ప్రేమిస్తారు కదా, వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ప్రభువుని మనం ధ్యానించి ప్రేమించినప్పుడు మనకి ప్రతి విషయాలు అనుభవపూర్వకంగా తెలుస్తాయి. నేను ఎందుకు ఇది దావీదు గారు రాశారు అని అన్నానంటే, దావీదు గారు ఏం చేసేవారు? దావీదు గారు ఏంటి ఇంతకీ? గొర్రెల కాపరి. మొట్టమొదటి ఆయన ఏంటి? గొర్రెల కాపరి. ఆయన ఏం చేసేవాడు? గొర్రెలు అన్ని గొర్రెలు ఆ మందలు ఉన్నాయంటే వాటికి నీరు పెట్టాలంటే ఎక్కడ ఉండాలి? వారే కాలువ దగ్గర ఉండాలి. వారే కాలువ దగ్గర ఉండాలి. గడ్డి అప్పుడంటే మనలాగా అప్పుడు ట్రాక్టర్లు అవి లేవు, గడ్డి పాడు చేయవు, దూడలు లేవు కాబట్టి అవి చక్కగా తినేవి వెళ్ళేవి. ఆ టైంలో ఆయన కూర్చొని ఏం చేసేవారు? చక్కగా వాయించుకుంటూ ఏదో ఒకటి మ్యూజిక్ చేసుకుంటూ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు. ఆయన అల్లరి చిల్లర వ్యవహారాలు చేసే వాళ్ళతో కూర్చోలేదు ఎప్పుడు. అనుకుంటారు కదా జనాలు, ఆ బోల్డ్ మంది తోలుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఆవు మేకల్ని కానీ గొర్రెలు కానీ వాటిని నడిపించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏవేవో చెడు చెడు మాటలు మాట్లాడుకొని ఉంటారు. కైనను వారి యొద్ద తను కూర్చోక పశువులను వదిలేసి తను ఏకాంతంగా ఉండి దేవుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు. ఏకాంతంగా ఉండి ప్రభుతో మాట్లాడుతూ ఉండేవాడు. ఏకాంతంగా ఉండి దేవునితో మాట్లాడుతుండేవాడు కాబట్టి అనేక కీర్తనలు ఆయన నోటంట వచ్చినాయి. తన తల్లి ఆ విధంగా పెంచింది. అయితే నీవు ఎప్పుడైతే ధ్యానిస్తావో చేస్తావో నీ జీవితంలో సఫలం అనేది జరుగుతుంది. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. జెర్మియా అల్లరి చేస్తే దెబ్బలు తగ్గుతాయి. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఇక్కడ చూసారా, ఈ యోసేపు ఎవరితో ఉన్నాడు? దేవునితో ఉన్నాడు. యోసేపు యొక్క వేళ్ళు దేవుని యొక్క నీటి కాలువ యోరన నాటబడి ఉన్నది కాబట్టి, చేదైన ఏ వేరు లేకుండా ఉన్నది కాబట్టి ప్రభు తన పట్ల జైలు అధికారికి కూడా ఏం చేశాడంట? దయ కలిగించి, చెరసాల అధిపతికి దయ కలిగించి మొత్తం దీనికి సంబంధించిందంతా యోసేపుకి అప్పచెప్పాడంట. యాక్చువల్లీ ఎవరు? ఈజిప్షియన్స్ చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి దేన్ని అనుగ్రహించరు. బయట నుంచి కొనుక్కున్నా ఉంటారు కదా బానిసలు, ఇక్కడ నుంచి మనం పనికి ఎలా వెళ్తున్నారు? వేరే దేశం. అదేవిధంగా బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ పనికి పెట్టుకుంటారు. వెట్టి చాకరీ చేయడానికి మాత్రమే పెట్టుకుంటారు తప్ప మిగతా ఏ పని చేయనీరు. అలాంటిది ఖైదీలు ఎక్కడైతే నేరం చేసేవాళ్ళు, తప్పు చేసేవాళ్ళు ఉన్నారో ఆ ప్లేస్కి అధికారిగా, జైలు అధికారి తర్వాత అధికారిగా యోసేపు నియమించాడంటే ఎంత నమ్మకంగా ఉన్నాడు. అది అన్య దేశంలో. అవును కదా, అలా నమ్మకంగా ఉండబట్టే ప్రభు ఏం చేశాడంట? లాస్ట్ వచనం, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. అంటే సఫలం చేసేసాడు ఆయన, అంతే. ఆ వచనంలో ఏమంటున్నాడు ప్రభు? అతడు చేయనిది అంతయు సఫలమగును. యోసేపు జీవితంలో ఈ వచనం నెరవేరిందా లేదా? అవునా కాదా? సఫలం చేశాడు దేవుడు. అదేవిధంగా కీర్తనలు 92వ అధ్యాయము 13-15 వచనం. కీర్తనలు 92. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. 13-15. వారు ముసలితనమునందు ఇంకా చిగురు పెట్టుచుందురు, శారము కలిగి పచ్చగా నుందురు. ప్రైజ్ గాడ్. వచనం మీకు అర్థమైందా? 92వ 13వ వచనంలో
యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. ఇక్కడ ఏం చేశాడు ప్రభు? ఏమన్నారు? నీటి కాలువలు ఎవరన్నా నాటబడిందే అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా మందిరంలో. ఆ కాలంలో యెహోవా మందిరంలో అనుదినము నిత్యము బలులు అర్పించేవారు. ఏదైనా కొదువు ఉంటుంది అక్కడ, ఫుడ్కి కానీ దేనికన్నా కొదువు ఉంటుందా? ఆ మందిరం ఆవరణం ఏంటంటే, నీవు ఒక సమస్యతో వచ్చావంటే అక్కడ ప్రార్థించినప్పుడు అది నెరవేరుతుంది అంతే. అవునా కదా? నీవు ఒక బాధతో వచ్చావు, ఆ మందిరంలో నువ్వు ప్రార్థన చేసావంటే అది నీకు క్లియర్ అయిపోయింది అంతే. అటువంటి మందిరంలోనంట ఏమిటంట? నాటబడిన వారే దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారంట. అంటే దేవుడు బ్లెస్ చేస్తాడంట. ఎప్పుడు? మళ్ళీ నేను ప్రతిసారి అది గుర్తు చేస్తుంటాను. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా. ఆ ధన్యుడు ఎప్పుడైతే ఎలాగైతే నీటి కాలువలు ఎవరైనా నాటబడ్డాడో అదేవిధంగా దేవుని ఆవరణంలో కూడా నాటబడి వర్ధిల్లుతాడంట. అయితే వాడు ఎంతకాలం వర్ధిల్లుతాడు? కొంతవరకునా? అదే దివారాత్రులు కంటిన్యూ, తన జీవితాంతం కంటిన్యూ చేశాడు అనుకోండి. 15వ వచనంలో చూడండి, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురంట. వాటే వండర్ఫుల్ గాడు కదా నిజంగా. ఏంటంట? ముసలితనమందు. ఇప్పుడు ఏంటి, సాధారణంగా కొందరు తల్లిదండ్రులు ముసలాళ్ళు అయిపోతే ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఇంకా వాళ్ళతో పని లేదు కదా, సంపాదించలేరు. అంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ రిటైర్డ్ అయ్యి ఉన్నారు, చాలా కదా. ఇప్పటికీ మా పెద్దమ్మమ్మకి నెలకి లక్ష ఖర్చు అవుతుంది. బెడ్ రిడన్ పేషెంట్. ఆమె మౌత్కి ఏదో పైప్ ఉంటుందంట, అది తీసేస్తాను చనిపోద్ది. అది తీరు, ఈమె ఇది అవరు పెరాలసిస్ స్ట్రోక్. ఇప్పటికీ నెలకి లక్షలు ఖర్చు పెడుతూనే ఉన్నారు. అంటే అది భరించగలరు కాబట్టి నెలకి లక్ష. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని 2-3 ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదంతా. ఏంటి ఆ వయసులో ఉన్న ఆమె వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మామూలుగా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే మా ఫ్యామిలీ అంతా విడిపోవడానికి కారణం మా అమ్మ. ఆయనను ఆ విధంగా వేస్తూనే ఉంటుంది. ఏంటి, ఆయన ఖర్చు పెట్టాల్సిన వెళ్తూనే ఉన్నాయి, నీటిలో పోసినట్టే తప్ప ఏవి పని చేయవు. ఆయనను ఆమెని రక్షిస్తూ ఉన్నారు. ఈ కాలంలో ఏంటి, ముసలోళ్ళు ఏం చేస్తున్నారు? అనాథాశ్రమంలో పడేయడం. ఇప్పుడు ఈ విలేజ్లో అయితే మ్యాక్సిమం ఉంచుకుంటారు, సిటీలో అయితే ఆర్ఫనేజ్ హోమ్లో వేసేస్తారు. ఎందుకు? భారంగా తలిచి. అదే మన పల్లెటూరులో అనుకో ఏం చేస్తారు? పిల్లల్ని చూసుకుంటుంది, స్నానాలు చేపిస్తుంది, వంట వండుతుంది అని చక్కగా ఉంచుకుంటారు. కానీ ప్రభు ఎలా చూస్తున్నాడంటే, ఆ టైంలోనూ కూడా వారు ముసలితనమందు ఇంకా అంట, అసలు చిగురు పెట్టే సమయం అయిపోయింది, అయినను ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి ఇంకా సారం ఉంటుందంట, పచ్చగా ఒలీవ మొక్కల వల్లే వాళ్ళు ఉంటారంట. దేవుని ఎవరన్నా నీవు నాటబడితే గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు వాక్యం వినేసి వెళ్ళిపోయి లోకంలో ఉన్న ప్రతిదీ బుర్రలోకి ఎక్కించుకుంటే మనం ముందుకు సాగలేము, నడవలేము. దేవునిలో అంటుకట్టబడి ఆయన జీవ జలపు నదిలో ఓట ఎవరన్నా నాటబడితేనే మనం వీటన్నిటినీ పొందుకోగలుగుతాం. యోహాను సువార్త 15:6. నిద్ర వస్తుందా? హల్లెలూయా చెప్పండి. జాగర్యానికి వస్తున్నట్టుంది, హల్లెలూయా చెప్తుంది. యోహాను సువార్త 15:6. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగెవలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చాలు 6:1. ఏంటంట? యోహాను సువార్త 15:6 ఏమన్నారు? జెర్మియా, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల. ఫస్ట్ అంతా ఏం చెప్పారు? నా యందు నిలిచి ఉంటే ఫలాలు ఫలిస్తారు, ముసలితనంలో కూడా చిగురు పట్టిస్తారు, వేరే దేశంలో ఉండి కూడా నాతో ఉంటే మీరు చేసేదంతా సఫలం చేస్తానని చెప్పాడు. ఎక్కడేం చెప్తున్నారు? ఒకవేళ నాలో నిలిచి ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు చూస్తారు, ఒకవేళ నిలిచి లేకపోతే అది కూడా చూద్దాం. ఆ వచనం కూడా తెలుసుకోవాలి కదా. ఇటు గుడ్ ఆర్ బ్యాడ్ తెలుసుకున్నాం, చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి ఉంటది కదా, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి. అలాగా ఇప్పుడు నిలిచి లేకపోతే, దేవుళ్ళలో నిలిచి లేకపోతే ఏమవుతుందంట?
వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవు. ఎట్లా అంట, ఇప్పుడు తీగ ఫలాలు ఇచ్చింది, ఆ టైంలో ఇచ్చింది, ఎండిపోతే ఏం చేస్తారు? మొత్తం పీకేసి బయట పడేసి లోపల బీరువాలో దాచుకుంటారా? ఏం చేస్తారంట? బయట పారేసి కింద ఏమంటారంట? మనుష్యులేనంట. ఏమని చెప్పాడు? దేవుడు అని చెప్పలేదు. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారంట. ఎవరంట? అగ్ని అంటే ఏమో కాదు, నరకాగ్నే. మనం దేవుల్లో నిలిచి లేకపోతే, ఆయన ఎందు అక్కడ చెప్పాడు కదా, నిలిచి లేకపోతే తీగలు ఏవైతే ఉన్నాయో, కోపం అనే తీగ, అసూయ అనే తీగ, అన్ని తీగలను బయటకు లాగుతుంటాడు మనలో నుంచి. ఆఖరికి ఆ తీగలతో పాటు మనము ఉంటే మనల్ని లాగేస్తాడు దేవుడు. లాగేసి ఎక్కడ చక్కగా క్రిస్మస్ చేసుకుందండి అని నరకంలో కాల్చుకోవచ్చు అనమాట. అలాగా ప్రభు పంపించేస్తారు. ఎప్పుడు? ఆయనలో నాటబడి లేకపోతే మాత్రం ఇది జరుగుతుంది. మనకు ఆ జీవితం అవసరమా? ఇంత ఇది ఈ నరకంలోకి వెళ్ళడానిక మనం రక్షింపబడింది కాదు కదా. కనుక మన వేరు దేవుల్లో ఉంటే అదన్నీ మంచే ఫలిస్తుంది, చెడు అనేది ఏముండదు. కనుక ఆ మంచి ఫలాల్ని ఫలిద్దాం, మనం బహుగా ఫలిస్తాం. మనం ఎప్పుడు దాంట్లో ఉండకపోతే ఎందులో మర్చిపోయారా? నేను ఏదో చెప్తున్నానా? నీటి కాలువలో ఎవరైనా నాటబడితే మనం బహుగా ఫలిస్తామంట. మన ఫలం, మన ఆశీర్వాదం కానీ, మన యొక్క ప్రతి విషయం కానీ ఫలించాలి అంటే అది ప్రభువులోనే ఉన్నది. నెక్స్ట్ ఇర్మియా 17:8 అధ్యాయం, 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా 17:8. నావి పేపర్లన్నీ అతికిపోయి త్వరగా రావట్లేదు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ఆమేన్. ఏంటంట? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. ఇందాక సిస్టర్ చెప్పారు, ఎక్కడ వేళ్ళు ఎక్కడ ఉంటాయి? కాలువ ఓరన ఉంటాయి కాబట్టి నీళ్లు తగులుతూ ఉంటాయి. వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట అంటే ఎలా ఉంటది? వేడి కదా. వేడి అంటే ఏంటి? మనుషులు మన మీద కారాల మిరియాలు నూరినా, వారి యొక్క వేడి సెగ మనకు తగిలినా, వారి కోపదాపాలు అసూయలు ఏమన్నా మనకి తగిలినా అవి మనల్ని కాలువ పెద్దది ఉంది నువ్వేం చేస్తావు అన్నారు. ఏ కాలువ? జీవజలప ఊటల కాలువ ఎవరన్నా మనం నాటబడి ఉంటే శత్రువు మనల్ని ఏం చేయగలుగుతాడు? అవునా కదా. వాడికి శత్రువు అంటే మనకు కనిపిస్తున్నాడు, దేవుడు నీకు కనిపించట్లేదు కాబట్టి నువ్వు చూస్తున్నావు, వాడిని భయపడుతున్నావు. మనుషులే మనల్ని తీసుకెళ్ళి పడేస్తారంట. అక్కడ అధ్యాయం మీరు చదివినట్లయితే యోహాను సువార్త 15:6 నేను చదివించాను కదా, మనుష్యులే వాటిని తీసి తగలబడతారంట. ఇక్కడ ఏ వచనంలో అన్నా నేను చదివించిన దాంట్లో ఎక్కడైనా దేవుడు తీసి తగలబడతాడని ఉందా? మనుషులు ప్రతి చోట ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నాడు, మనల్ని బ్లెస్ చేయడానికి దేవుడు ఉన్నాడు, ముసలితనంలో చిగిరించడానికి దేవుడు ఉన్నాడు. కానీ కాల్చే విషయానికి మాత్రం మనుషులు వస్తారు. అవునా కదా. అలాంటి మనుషులని నీవు వారి మాటల్ని నమ్మి లోకంలో ఎటువైపు వెళ్తున్నావో ఆలోచించుకోవాలి ఒక్కసారి. నీటి కాలువలు ఎవరైనా నువ్వు నాటబడినప్పుడు ఆ వేరులో జీవజలపు నదిలో నీళ్లు ప్రవహించినప్పుడు ప్రభువు నీకు తెలియజేస్తారు ఏది ఏ సమయంలో ఎలా చేయాలో. ఆ వివేచన జ్ఞానాన్ని నీకు ఇస్తారు. అటువంటి నీవు వేడి సెగలు తగులుతున్నప్పుడు, లోకంలో ఎన్నో కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, మనుషుల యొక్క మాటలు కానీ, సూటుపోటు మాటలు కానీ, ఇబ్బందులు కానీ నీకు తగులుతున్నప్పుడు ఆ చిన్న వెట్టకి నీటి ఎవరన్నా నాటబడి నువ్వు ఎండిపోతావా? లేదా ఆ సెగను కూడా లెక్క చేయకుండా నువ్వు ఫలిస్తావా? ఎలా ఉంటావు? ఆ సెగ తగలడం వల్ల కాలిపోతామా మనం? చెట్టు వాడిపోతుందా? వాడదు. దేవునిలో వేరుంది కాబట్టి అది నిన్ను జీవజలాలు ప్రవహింపచేసి నిన్ను బ్రతికిస్తుంది. అదే అక్కడ ఏమంటున్నాడంటే, ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ప్రభు చెప్తున్నాడు, మనుషులకి ఏ మాటలైనా నువ్వు భయపడద్దు.
దాని ఆకు పచ్చగా నుండును. వెట్ట తాగడం వల్ల కొంచెం చెట్టు ఆకు కలర్ మారుతుంది, అవునా కదా. ఈ చెట్టుకి ఇక్కడ మంటేసినా కొంచెం గాలి ఎసరెళ్ళి ఆకులు ఆ కలర్లోకి వచ్చేస్తాయి, యాష్ కలర్లోకి వచ్చేస్తాయి, అవునా కదా. అలాగ కాకుండా దాని ఆకు పచ్చగానే ఉంటుందంట. వర్షం లేని సంవత్సరంలో అయ్యో ఈ కాలం పంట లేదు, అసలు ఈ కాలం ఆదాయం లేదు అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, అప్పుడు కూడా చింత నొందదు, కాపు మానదు. ఇయర్ ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, చింత నొందొద్దు, నీ కాపు మానదు. అది నీ సంవత్సరంలో ఇవ్వాల్సిన కాపుని ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడు నీవు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినప్పుడు, ఏ సెగలకి భయపడినప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఏస్కేలు 19:10. ఏస్కేలు 19:10. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె నుండును. ఎలా అంట, మనం ఏ సెగలికి భయపడకుండా ఉన్నప్పుడు, మన దేవుడులో మనం పాతుకొని ఉన్నప్పుడు, ఫలభరితమైన తీగలతో నిండి ఉండి, అక్కడ నీ తల్లి అంటే శారీరకంగా ఉన్న మీ తల్లి అని ఆలోచించుకొని, మన మెయిన్ వేరు మన తల్లి అంటే తండ్రి అయిన దేవుడు. ఆ వేరులో మనం ఉన్నప్పుడు ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడినవా ద్రాక్ష వల్లి వల్లే. ఎన్ని ఫలాలు కాస్తుంది ద్రాక్షవల్లి. జాంకాయలాగా ఒక కాయ, ఒక చెట్టుకు ఇన్ని కాయలు అని కాదంట, ఒక గెలకే ఎన్నో ఉంటాయి కదా ద్రాక్ష పళ్ళకి. ఆ విధంగా ఫలభరితంగా ప్రభు మనల్ని చేస్తానన్నాడు. ఆ విధంగా మనల్ని ప్రభు కూడా ఉంచుతారు. రెవల్యూషన్ అదే ప్రకటన గ్రంథం 22:2. ఇంకా ఎక్కువ ఉంది, మీరు ప్రకటన గ్రంథం 22:2. ఆ పట్టణపు రాజవీధి మధ్యను 22:2 చదువు. ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆమేన్. చాలు. ఎలా నీ వేరు ఎక్కడుంది? కాలువకు ఎవరన్నా ఉంది అంటే నదికి అటుపక్కన ఇటుపక్కన కూడా జీవవృక్ష ఫలాలు, జీవవృక్షం అక్కడ ఉందంట. అది నెలకునంట దాని కాపు 12 కాపులను కూడా అది కాస్తదంట. నేను లాస్ట్ వచ్చిన ఎందుకు చెప్పానంటే, ఈ 12 నెలల్లో ఈ సంవత్సరంలో ప్రభు ఏ టైంలో నీవు ఫలించాలో ఆ ఫలాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆ నీటి ఓరను నువ్వు నాటబడి దివారాత్రులు అని వాక్యాన్ని ధ్యానించాలంతే. అప్పుడు నువ్వు చేసే ప్రతిదీ ఆయన సఫలం చేస్తాడు. మనుషులకి భయపడద్దు, వారి మాటలను భయపడద్దు, దేవుని వైపు చూస్తూ నువ్వు నడిచినప్పుడు ఆయన నీ వేరుని ఆ నీటి కాలువల జీవజలపు ఓటల యొద్ద నాటబడించి నిన్ను ఫలభరితులుగా చేస్తాడు. మన వేరు ఆ నీటిలో ఉండాలి తప్ప, మత్తయి సువార్త 13:6 చెప్పినట్టు నీ బండ మీద ఉంటే ఎండ తగిలి ఎండిపోయే విధంగా మన వేరు ఉండకూడదు. వేరు లేకపోతే ఏం చేస్తుంది? అది ఫలిస్తుందా? వేరే సరిగా లేకపోతే, గుర్తుపెట్టుకోండి, వేరు అనేది సరిగా లేకపోతే మొక్క ఫలించదు. అది మీకు అందరికీ తెలిసిందే కదా, వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి. వేరే సరిగా లేకపోతే ఫలించదు. అందుకే నేనేం చెప్తున్నా అంటే, మీ వేరు జీవజలపు నది అయిన దేవునిలోనే పారాలి. ఏమవ్వాలి? పారాలుండే మీ కులంలోని, మీ మతంలోని, మా తాత ముత్తాతలు అందులో పారకూడదు. మన వేరు ఎందులో పారాలి? దేవునిలో పారాలి. మా కులం వాళ్ళు ఇలాగా, మా ఇంట్లో వాళ్ళు ఇలాగా, మా వంశం ఇలాగా, ఆ వేర్లొద్దు. దేవునిలోకి వచ్చిన దానికి మనందరం ఒకటే తల్లి వేరు, అది దేవుని వేరు. అందులో మనం శాఖోపశాఖలుగా విభజించి ఫలించి అనేకులకు ఆ ఫలాల్ని మనం అందించేవారిగా ఉండాలి. ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? అయ్యో సువార్త ప్రకటింపబడకపోయిన ఎడల నాకు శ్రమ. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మనం ఫలించి ఆ సువార్త కోసం జీవించాలి. మనుషులు మాటలు అంటారు,
మనకి ఏదైనా సమయం వస్తే గట్టిగా నిలబడలేరు ఎవరు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేయాలో అలా ఏర్పాటు చేస్తారు. కనుక నీవు దేవుని వైపే ఆనుకొని ఉండి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం నీ జీవితంలో ఏవైతే 12 కాపులు ఈ సంవత్సరంలో కాయాలో అవన్నీ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రతి విషయంలో మీరు దేవుని ముందు పెట్టుకొని దివారాత్రులు దాన్ని ధ్యానించి మీ ఆకు వాడక, ఆకు వెట్ట తగలగానే వాడిపోతుంటుంది, అలా వెట్ట ఏది తగలనీయకుండా మీరు ఏం చేయాలంటే ప్రభువులో ఎప్పుడు వేరు పారి ఉండాలి. అప్పుడు మనం ఫలభరితంగా ఉంటాం. దేవుడు నాకు ఈసారి ఇచ్చిన వాగ్దానము, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంత వరకు సొత్తుగాను ఇచ్చాను అంటే అక్కడ ఏం చెప్పాడు? నువ్వు అడుగు అన్నాడు. అక్కడ నేను నీకు ఇచ్చేస్తాను బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం అని అనలేదు. అడుగుము అంటే ఏం చేయాలి? నేను ప్రార్థన చేయాలి. అడగాలంటే ఏం చేయాలి? ప్రభు ఎలిగి అని అడుగుతానా? షాప్ దగ్గరికి వెళ్ళి బాబు జనవల్ శ్వాసంగి ఇవ్వని అడుగుతానా? ఎక్కడన్నా కొనుక్కుంటానా? లేదు. నన్ను అడుగుము అంటే నేను ఖచ్చితంగా ప్రార్థనలు చేయాలి. వాక్యంలో దేవుని ధ్యానించినప్పుడు నేను అనుకున్నది దేవుడు నాకు ఇవ్వాలనుకున్నది కూడా సాధ్యం అవుతుంది అనమాట. ఇస్తాడన్నాడు, అడుగుము నీకు ఇచ్చేదని అన్నాడు. అడగకుండా ఎవరు కదా? దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. అర్థమైందా?